నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శర్మ. విజయ్ పోటీ ఎక్కడి నుంచి? విజయ్ అక్షరంలో వి ఉంది. వి అక్షరంతో ఉన్న స్థానాల పరిశీలన. ఇక జ్యోతిష్యం జాతకాలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. వీళ్ళ జాతకాలన్నీ ప్రజలు చెప్తారు, అది పక్క పెట్టండి. కానీ ఒక నమ్మకం, జాతకాల మీద నమ్మకం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫలానా ప్రారంభం పేరు వి ఉంది కాబట్టి వి నియోజకవర్గం ఏదైనా ఉంటే ఎంచుకోండి, అక్కడి నుంచి పోటీ చేయండి. మరి అది నేను చెప్పేది కరెక్టో కాదో ఒకసారి మ్యాటర్లోకి వెళ్దాం. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గాన్ని గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయన పేర్లో తొలి అక్షరం వితో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వి అక్షరం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని ఓ జ్యోతిష్యుడు సూచించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. అందుకే అలాంటి నియోజకవర్గాల్లో విజయ అవకాశాలను పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో ఇప్పటికే ఆయన చర్చించారని వినికిడి. విరుగంబాక్కం, వెళచ్చెర్రి నుంచి పోటీకి మొగ్గు చూపొచ్చని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ద్వితీయ శ్రేణి నేతలతో ఇప్పటికే ఆయన చర్చించిండు కాబట్టి కొన్ని నియోజకవర్గాలు పేర్లైతే కొంచెం అది పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నారు. కారణం ఏంటంటే టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరుని ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వెళచ్చెరి, విరుగంబాక్కం, విలుప్పురం జిల్లాలోని విక్రమ్వాడి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వెడసందూరు నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని వినికిడి. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనేయూర్ నివాసానికి పార్టీ కార్యాలయానికి వెలచ్చెరి కొద్ది దూరంలోనే ఉన్నాయి. టీవీకే తొలి రాజకీయ మహానాడు జరిగిన ప్రాంతం విక్రవాండి కావడం గమనార్హం. ఇక్కడ నుంచి ఆయన తన రాజకీయ లక్ష్యాలను, విధానాలను ప్రకటించనున్నారు. ఇక్కడ ఏంటంటే అత్యంత రహస్యంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఏంటంటే డిఎంకే మిగతా పార్టీల వాళ్ళు విజయ్ ఎక్కడ పోటీ చేస్తాడో కాస్త తెలిసినా గట్టి నాయకుడిని పెట్టాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఈయన ఏం చేస్తుండే, మిగతా అభ్యర్థులను ప్రకటించినా తాను ఎక్కడి నుంచి గట్టిగా పోటీ చేస్తానో అత్యంత రహస్యంగా నడుస్తూ ఉన్నది. బహుశా కొన్ని ప్రాంతాలు ఆయన కన్ఫామ్గా ఉండవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పోటీ చేసేటువంటి వాళ్ళు 2 చోట్ల కూడా నిలబడవచ్చు. ఒక దగ్గర ఓడిపోయినా కూడా ఒక దగ్గర గెలిచే అవకాశం ఉంటుంది. 2 చోట్ల గెలిస్తే ఒకదానికి ఎలక్షన్ కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో మనపై రుద్దేటువంటి ఖర్చులు ఇవి. వాళ్ళకి నమ్మకం లేదు, కానీ ప్రజలను ఏమో చేస్తామనే నమ్మకం. ఇది అంతటా అన్ని రాష్ట్రాల్లో 2 చోట్ల ముఖ్యమంత్రులు పోటీ చేయడం అనేది నడుస్తుంది. ఈ విధానం తప్పించుకోవాలి, ఈ విధానం బంద్ చేయాలి. ఒకటే దగ్గరే నిలబడాలి. గెలుపోటములు దేవుడరుగు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈయన కూడా మరి 1-2 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందా? అత్యంత రహస్యంగా నామినేషన్లకు ఒకరోజు ముందే బహిర్గతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా ఉంటుంది కదా గెలుపు మీద నమ్మకం. మరి మీరేమంటారు? నిజంగా విజయ్ నిలబడేటువంటి ప్రాంతాలు మనం చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఆయన నిలబడితే గెలుస్తాడా, గెలవడా? అసలు విజయ్ అధికారంలోకి వస్తాడా, రాదా? ఈ జ్యోతిష్యాన్ని వి అనే అక్షరంతో నియోజకవర్గాలు ఎంచుకోమని జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి జ్యోతిష్యులు చెప్పింది నమ్మవచ్చా లేదా? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.